Hi, hello everyone. Welcome to my channel All About Experience. ఎలా ఉన్నారు అందరూ? How are you doing? సో యాజ్ అ పార్ట్ ఆఫ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ సిరీస్లో వన్ మోర్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అమాంగ్ యువర్ ఫ్రెండ్స్. అండ్ ఇవాళ రెసిపీ విషయానికి వస్తే హెల్దీ బ్రేక్ఫాస్ట్ సిరీస్లో భాగంగా క్లాసిక్ హమ్మస్ స్ప్రెడ్ అనేది మనం ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం అనమాట. ఫర్ దట్ క్లాసిక్ హమ్మస్ రెసిపీ అనేది చాలా మంచి రెసిపీ అండి. బాగా యుఎస్, యూకే, కెనడా, నార్త్ ఈస్టర్న్ కంట్రీస్లో బాగా ఇష్టపడేది. బట్ నేను ఇక్కడ కొంచెం కస్టమైజ్ చేసి ఈజీగా ఉండేటట్లు నేను చూపిస్తున్నాను ఇక్కడ. సో దీనికి మనకు కావాల్సింది ఇలా వేయించుకున్న నువ్వులు అనమాట. ఆల్రెడీ వేయించుకున్నాను కదా, వీడియోలో చూశారు. సో ఇలా దూరగా వేయించుకోవాలి. సో ఇదన్నమాట. అండ్ అలాంగ్ విత్ దట్ నేను కొంచెం బాయిల్ చేసుకున్న చనా కూడా తీసుకున్నాను. ఇట్ డిపెండ్స్ ఆన్ మీరు ఎంత క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలి. చనా డామినేట్ చేయాలా అండ్ పుదీనా డామినేట్ చేయాలా అనే దాన్ని బట్టి. సో నేనైతే ఇలాగ ఒక హాఫ్ కప్ చనా తీసుకున్నాను. అలాంగ్ విత్ దట్ గార్లిక్, ఒక 3-4 గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. ఒక్క లెమన్ అనమాట. లెమన్ జ్యూస్ కూడా దీనికి అవసరం పడుతుంది. అలాంగ్ విత్ దట్ పుదీనా, కొత్తిమీర అనేది నేను తీసుకున్నాను. కొంచెం ఇది చనాకు నేను ఈక్వల్ క్వాంటిటీలోనే, అఫ్కోర్స్ ఇంకా బాగా ఈ పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ అనేది బాగా డామినేట్ అయ్యేలాగానే స్ప్రెడ్ చేద్దామన్నట్టు నేను కొంచెం ఎక్కువనే తీసుకున్నాను అనమాట. ఇట్స్ ఆల్ అప్ టు యూ హౌ యూ ఆర్ కస్టమైజింగ్ ద ఇంగ్రీడియంట్స్. దేన్ని హైలైట్ చేయాలి. ఇప్పుడు చనా ఫుల్ కప్ తీసుకుందాం అనుకోండి, ఆ చనా టేస్ట్ అనేది డామినేట్ అవుతుంది అండ్ మనకి పేస్ట్ అనేది చాలా థిక్గా వస్తుంది. నేను ఇక్కడ చూడండి, యు ఆర్ గోయింగ్ టు సీ ఇట్ హౌ ఐ మేడ్ ఇన్ దట్ పర్టిక్యులర్ కన్సిస్టెన్సీ అనేది. సో నేను ఇక్కడ చిన్న మిక్సీ జార్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా థిక్ పేస్ట్ చేసుకోవాలి కాబట్టి మనకు నో నీడ్ టు యాడ్ మచ్ వాటర్. సో ఈ చిన్న జార్ అయితే బాగుంటుంది కంపాటబుల్గా ఇలాంటి కైండ్ ఆఫ్ స్ప్రెడ్స్ చేసుకోవడానికి అనమాట. సో ఇన్ దాట్ ఫస్ట్ నేను నువ్వులు వేయించుకున్న నువ్వుల్ని యాడ్ చేసుకొని బాగా పౌడర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే అన్నితో పాటు ఈ నువ్వుల్ని వేసామంటే మేబీ అంత బాగా క్రష్ అవ్వకపోవచ్చు అనమాట. ఫస్ట్ ఇది పౌడర్డ్గా డ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ వేరే ఇంగ్రీడియంట్స్ని కలిపి మళ్ళీ మిక్సీ పట్టించుకోవడం అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. నేను దీనికి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. దట్ ఇట్స్ ఫర్ టేస్ట్ అనమాట. ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ అప్ టు ద మార్క్ అనమాట. కొంతమంది ఇందులో కొంచెం షుగర్ కానీ జాగరీ కానీ కూడా వేస్తారు. బట్ ఆ స్వీట్నెస్ అనేది ఇష్టం లేని వాళ్ళు దీన్ని స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ యాడ్ చేయడం లేదనమాట. సో ఇలాగా మనం ఈ నువ్వులన్నిటినీ బాగా మిక్సీ పట్టించుకున్న తర్వాత దీంట్లో కొంతమంది అయితే ఆలివ్ ఆయిల్ అలాగా వేసి బాగా వితౌట్ యాడింగ్ వాటర్ ఈ నువ్వులు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసి ఆలివ్ ఆయిల్ వేసి బాగా గ్రైండ్ చేసుకున్నారంటే దట్ బికమ్స్ తాహినీ సాస్ అనమాట. ఆ తాహినీ సాస్ అనేది క్లాసిక్ హమ్మస్ రెసిపీలో వన్ ఆఫ్ ది మెయిన్ ఇంగ్రీడియంట్. దానివల్లనే ఆ రిచ్ టెక్స్చర్ అండ్ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. డెఫినెట్గా నేను ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను బై షోయింగ్ దట్ క్లాసిక్ హమ్మస్ రెసిపీ అండి. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఇట్. ఆఫ్ కోర్స్ చాలా అంటే చాలా న్యూట్రిషియస్. అది డెఫినెట్గా అందరూ తెలుసుకోవాల్సిన రెసిపీ కూడా అనమాట. సో ఇలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత తర్వాత నేను అన్నీ యాడ్ చేసేస్తున్నాను. తర్వాత దీనికి కొంచెం నేను నార్మల్ ఆయిలే యాడ్ చేసుకున్నాను. నా దగ్గర ఆలివ్ ఆయిల్ ఖతం అయిపోయిందనమాట, యాక్చువల్గా ఖాళీ అయిపోయింది. సో నేను నార్మల్ సన్ఫ్లవర్ ఆయిలే ఇక్కడ యాడ్ చేసుకున్నాను. ఈ ఆయిల్ కూడా ఎందుకు యాడ్ చేసుకుంటామంటే టు హ్యావ్ దట్ సిల్కీ టెక్స్చర్ అనమాట. ఆ కన్సిస్టెన్సీ కోసం మనం వేసుకుంటామంటే. అదర్ దాన్ దట్ మీరు కంప్లీట్గా స్కిప్ కూడా చేయొచ్చు ఈ రెసిపీలో. తర్వాత కొంచెం ఒక లెమన్ కట్ చేసి మీరు స్క్వీజ్ చేసుకొని లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ రెసిపీ అనేది ఎంత సింపుల్గా ఉంటుంది అని అంటే, ఎక్సెప్ట్ బాయిల్డ్ చనా మనకు అన్నీ బాగా ఇన్స్టెంట్గా అండ్ క్విక్గా రెడీ చేసుకునే రెసిపీసే. ఇలాంటి రెసిపీస్ కనుక మనకి పిల్లలకి ఎప్పుడు ఫ్రీక్వెంట్గా ఇస్తున్నట్లయితే
పిల్లలకి బాగా మంచి ప్రోటీన్ కంటెంట్ అనేది మనం మెయింటైన్ చేసిన వాళ్ళం అవుతాం. ఇలాగా మరీ కస్టమైజ్ చేసి ఇలాగ లాట్స్ ఆఫ్ లీఫీ వెజిటబుల్స్ అంటే కొత్తిమీర, పుదీనా, ఈ మింట్ లీవ్స్‌తో ఇవ్వడం వల్ల దీని మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా దానికి యాడ్ అవ్వడం వల్ల మనకి మంచి ఈవెన్ ఇలాగా ప్రోటీన్ అనేది చాలా కాంప్లెక్స్ కదా డైజెస్ట్ అవ్వడానికి. ఈవెన్ ఇలాగ నేను కొంచెం జీరా కూడా ఒక స్పూన్ యాడ్ చేశాను చూడండి. సో బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ మింట్, జీరా వీటన్నిటి వల్ల ఈవెన్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా రావన్నమాట వాళ్ళకి. సో దిస్ ఈజ్ ఆల్ మోమ్స్ మ్యాజిక్ అనమాట. హౌ యు ఆర్ ప్లానింగ్ ఫర్ యువర్ కిడ్ అనేది. సో నేనైతే ఇలా చేశాను. కొత్తిమీర, పుదీనా, కొంచెం జీరా, దీన్ని కొంచెం అంటే కొంచెం కూడా కొంచెం వేసుకుంటున్నాను వాటర్. మీడియం థిక్ పేస్ట్గా నేను చేసుకుంటాను. చాలా గట్టిగా వేసుకుంటే కూడా మనం స్ప్రెడ్ చేసుకునేటప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో దిస్ ఇస్ ఆల్ మ్యాజిక్. కొంచెం చూసి వేసుకోవచ్చు మనం ఇక్కడ. అట్ ఎ టైం మనకు అట్లా తెలియకపోతే ఎంత వాటర్ యాడ్ చేసుకోవాలి అని ఒక 4-5 స్పూన్స్ వేసుకోండి, చాలు, సరిపోతుంది. సో ఇలా అనమాట మిక్సీ పట్టించుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీలో వచ్చిందనమాట పేస్ట్. సో దిస్ ఈజ్ హౌ ఐ మేడ్ ఇట్. ఇప్పుడు ఒక కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్టోర్ చేసుకోవడమే అనమాట. చూడండి పేస్ట్ అనేది ఈ కన్సిస్టెన్సీలో కొంచెం రన్నింగ్ బ్యాటర్ కన్సిస్టెన్సీ కాకుండా ఇది కొంచెం ఇంకా కొంచెం చిక్కగా అనమాట. సో ఇలా చేసుకుంటే బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకోవడానికి కూడా మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. అలాగే కొంచెం గట్టిగా ఉన్నింది అనుకోండి, ఇంకా ఫ్రీజర్లో పెట్టేటప్పుడు ఇంకా బాగా గట్టి పడిపోతుంది అనమాట. దట్ ఈస్ ద లాజిక్. అందుకని నేను ఇలా చేశాను. ఈవెన్ దో మనం ఫ్రీజ్ చేసుకున్నా కూడా ఈవెన్ రన్నింగ్ కన్సిస్టెన్సీలో లైక్ స్ప్రెడింగ్ కన్సిస్టెన్సీలోనే ఉంటుందన్నమాట. సో నేను ఇలాగ చేసుకున్నాను అనమాట. ఇలాగ చేసుకున్న దాన్ని అన్నీ లైక్ సాల్ట్, స్పైసెస్ అన్నీ సరిపోయినాయా లేదా అని చూసుకుంటున్నాను యాక్చువల్గా. చూసుకున్న తర్వాత స్టోర్ చేసుకోవడమే అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి దీంతో శాండ్విచ్ చేశారంటే ఇంకా ఎప్పుడు మీ పిల్లలు ఇదే కావాలని అడుగుతారు. డెఫినెట్గా అందరూ ట్రై చేయండి. ఇట్స్ వెరీ హెల్దీ, ఈవెన్ వెరీ టేస్టీ. హెల్దీ రెసిపీస్ అన్నీ టేస్టీగా ఉండవు అని ఎవరన్నారండి? ఇట్స్ ఆల్ అబౌట్ అస్, హౌ వీఆర్ కస్టమైజింగ్ ద ఇంగ్రీడియంట్స్ అండ్ హౌ వీఆర్ మేకింగ్ ఇట్, హౌ వీఆర్ ప్రాసెసింగ్ ఇట్, అంతే అనమాట. ఇట్స్ ఆల్ అప్ టు అస్ హౌ వీఆర్ మేకింగ్ దట్. సో ఇలాగా చేసుకున్న ఈ హమ్మస్ పేస్ట్ని నేను ఏం చేసుకుంటున్నాను, నేను స్టోర్ చేసుకుంటాను అనమాట. ఇలాంటి డబ్బాస్లో పెట్టుకొని ఈజీగా నాకైతే ఒక 10 to 15 డేస్ వస్తుంది. ఆ పేస్ట్ ఉన్నంత వరకు ఇంకా ఒక్కొక్కసారి ఈవినింగ్స్ కూడా మళ్ళీ శాండ్విచ్ చేసి తింటూనే ఉంటాం నేను ఆదిలో అయితే. సో ఇలాంటి చిన్న డబ్బాస్లో మీరు స్టోర్ చేసుకున్నారంటే ఖతం చేసేయాలి ఒక 4-5 డేస్కి. దెన్ ఆ ఫ్రెష్ టేస్ట్ అనేది మనకు మెయింటైన్ అవుతుంది అండ్ ఇట్ విల్ బీ వెరీ టేస్టీ. ఎక్కువ రోజులు తింటే కూడా అంత మంచి టేస్టీ ఉండదన్నమాట. సో కీప్ ఇన్ మైండ్ అదన్నమాట. సో ఇంకా మనం శాండ్విచ్ విషయానికి వస్తే, సో ఇలాగ 2 slices ఆఫ్ బ్రెడ్ తీసుకున్నాను. ఈ హమ్మస్ రెసిపీ తీసుకున్నాను, లైక్ హమ్మస్ పేస్ట్ తీసుకున్నాను. అలాంగ్ విత్ దట్ వీటికి ఆనియన్స్ అనేవి కొంచెం రౌండ్ స్ప్రింగ్స్ లాగా కట్ చేసుకుంటే బాగుంటుందన్నమాట, చక్రాల్లాగా. క్యాప్సికమ్ కూడా నేను రౌండ్గానే ఇది చేసుకున్నాను. క్యారెట్ కానీ బీట్రూట్ కానీ మన ఇష్టం అనమాట. ఇంకా ఏ వెజిటబుల్స్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలాగ సన్నగా గ్రేట్ చేసేసుకున్న తర్వాత సో నేనైతే కొంచెం కొత్తిమీర, కొంచెం బీట్రూట్ని గ్రేట్ చేసుకున్నాను అనమాట. ఇంకా వీటిని మనం కొంచెం సాల్ట్, కొంచెం షుగరు వేసిన వాటర్లో, కూల్ వాటర్లో కొంచెం సేపు మనం ఏమంటారు షింక్ చేసుకుంటే లైక్ పెట్టుకుంటే మనకి ఏమవుతుంది, ఆ వాటర్ని అంతా సాల్ట్ స్వీట్నెస్ని అబ్జర్వ్ చేసుకొని ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట, క్రంచీగా అండ్ ఈవెన్ కొంచెం స్వీట్గా ట్యాంగీగా. అప్పుడు శాండ్విచ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బికాస్ ఆఫ్ టైం కన్స్ట్రైన్, మార్నింగ్ టైమ్స్ కాబట్టి నేను స్కూల్కి రష్గా ఉంటుంది ప్యాక్ చేయడంలో. సో ఐఎమ్ నాట్ డూయింగ్ దట్, డైరెక్ట్గా ఇలానే పెట్టేస్తున్నాను అనమాట. నేను ట్రై చేయండి డెఫినెట్గా. షుగర్, సాల్ట్, కొంచెం వెనిగర్ కూడా యాడ్ చేయొచ్చు. ఆ వాటర్లో కొంచెం డిప్ చేసుకొని ఇవన్నీ ఒక 10-15 మినిట్స్ పెట్టుకున్న తర్వాత ఇవి శాండ్విచ్లోకి ఇంక్లూడ్ చేసుకుంటే ఆనియన్ కానీ క్యాప్సికమ్ ఇవన్నీ చాలా క్రంచీగా అండ్ ట్యాంగీగా బాగుంటుంది అనమాట. సో ఇలాగ ఈ హమ్మస్ రెసిపీని బ్రెడ్కి ఇట్లా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీరు ఇంకా కావాలంటే దీనికి చీజ్, కొంచెం పనీర్ కొంచెం కూడా యాడ్ చేసుకుంటే కూడా ఇట్ యాడ్స్ మోర్ న్యూట్రియంట్స్ ఆల్సో. బట్ నేను ఊరికనే ఇక్కడ కొంచెం చీజ్ స్ప్రెడ్ అనేది యాడ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ చీజ్ స్ప్రెడ్ ఇలాగా యాడ్ చేసేసి ఇంకొక సైడ్ బ్రెడ్కి ఇంకా మధ్యలో ఈ వెజ్జీస్ అన్నిటినీ
స్ప్రెడ్ చేసేసుకున్నాను అనమాట, స్టఫ్ చేసేసుకున్నాను. అంతే, సింపుల్ అనమాట. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇలాగ స్టోర్ చేసుకున్న పేస్ట్ ఇంట్లో కనుక ఉన్నట్లయితే ఇంకా ఈ రెసిపీ అంటే ఇంకొక 5-10 మినిట్స్ రెసిపీ అంతే. నాట్ ఈవెన్ 10 మినిట్స్ అండి. ఈ వెజిటబుల్స్ అన్నీ చాప్ చేసుకోవడానికి, గ్రేట్ చేసుకోవడానికి 10 మినిట్స్ పడుతుందేమో మనకంతే. దాట్స్ ఇట్ అనమాట. ఈ క్లాసిక్ హమ్మస్ రెసిపీని నేను డెఫినెట్గా ఇంకొక వీడియో చేస్తాను. మీన్ వైల్ ఇలా కస్టమైజ్ చేసిన దాన్ని కూడా మనం శాండ్విచెస్కే కాదు, ఇంకా ఎగ్ రోల్స్, మనము ఏదైనా పరోటాతో పాటు తినచ్చు. అండ్ ఈవెన్ సమ్ కైండ్ ఆఫ్ సైడ్ డిషెస్ లైక్ ఈవెన్ ఇడ్లీతో కూడా పిల్లలు తినడానికి బాగా ఇష్టపడతారు. ఇలాగ స్టఫ్ చేసుకున్న తర్వాత కొంచెం అమూల్ బటర్ వేసుకున్నాను, ఒక క్యూబ్. నేను ఇక్కడ హాఫ్ క్యూబ్ కింద వేసుకున్నాను. అగైన్ హాఫ్ క్యూబ్ ఇలా శాండ్విచ్ పైన వేసుకొని 2 పక్కల ఫ్లిప్ చేసుకొని శాండ్విచ్ని బాగా తిప్పి బాగా వేయించుకోవడమే అనమాట. ఇలాగ బటర్ వేసిన తర్వాత మనం కొంచెం అలా ఫ్లిప్ చేస్తూ, అంటే టర్న్ చేస్తూ అలా కాల్చుకుంటే ఏమవుతుందంటే ఈవెన్గా మనకి ఫ్రై అవుతుందన్నమాట ఈ శాండ్విచ్. మంచి కలర్ కూడా వస్తుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది టిప్. ఇంకా సింపుల్ అండి. శాండ్విచ్ మేకర్ ఉండే వాళ్ళకి ఇంకా ఈజీ. దాన్ని స్టఫ్ చేసుకున్న తర్వాత సింపుల్ ఆ శాండ్విచ్ మేకర్లో పెట్టేస్తే ఈవెన్ దట్ గ్రిల్ లైన్స్ కూడా మనకు వచ్చి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అపియరెన్స్ కూడా పిల్లలు కూడా బాగా తింటారనమాట. సో దిస్ ఈస్ హౌ a easy and simple sandwich is made out of classic hummus stuff అనమాట. సో ఇది చాలా న్యూట్రిషియస్ అండ్ వెరీ వెరీ ఈజీ టు మేక్, విచ్ ఈస్ రిచ్ ఇన్ ప్రోటీన్ ఆల్సో అండ్ టోటలీ ఆ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అనమాట. సో నచ్చిందా రెసిపీ? సో ట్రై చేసేయండి మీ పిల్లల కోసం కూడా. ఇది చాలా అంటే చాలా ఈజీ రెసిపీ అండి, విచ్ ఈస్ వెరీ హ్యాండీ. చూడండి ఎంత కలర్ఫుల్గా కట్ చేసిన తర్వాత ఎంత కలర్ఫుల్గా ఉందో చూడడానికి. నేనైతే ఇలాగా 2 పీసెస్ ఆఫ్ జామ్ పండుతో నా బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేశాను అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఇంకా అకార్డింగ్ టు యువర్ టేస్ట్ యూ క్యాన్ కస్టమైజ్ ఇట్. Thanks for your time. Thanks for watching. Please like, share and subscribe to my channel. Stay tuned to my channel for more content. Until then, see you. Bye bye. Take care.